హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు సండే వీడియో అబ్జర్వ్ చేస్తుంటే కనుక 25,450 నుంచి 25,500 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే పైకి అప్ సైడ్ మొమెంటం ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 4 డేస్ కూడా మనకి ఆ రీజన్ టెస్ట్ చేయడానికి ట్రై చేసింది. సో ఏదైతే థర్స్డే రోజు కొంత పైకి వెళ్ళి ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరిగాయి అనమాట. బట్ ఫ్రైడే రోజు షార్ప్ బ్రేక్అవుట్ కనిపించిన తర్వాత ఆల్మోస్ట్ నిఫ్టీ వచ్చేసరికి 375 పాయింట్స్ దాకా కూడా సో పెరిగిందనమాట. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పెరిగి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ 25-30 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో ప్రజెంట్ మార్కెట్ అయితే కొంత పాజిటివ్ ట్రెండ్లోనే నడుస్తుంది అనమాట. సో మనకి ప్రస్తుతం ఈ వీక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా 25,500 నుంచి 25,600. సో ఈ రీజన్ ఏదైతే ఉందో ఈ 100 పాయింట్స్ రీజన్ ఖచ్చితంగా సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్ ఈ వీక్కి. ఒకవేళ మనకి 25,750 పైన మార్కెట్ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 25,850 అలాగే 26,000 లెవెల్స్ ఈజీగా మార్కెట్ మనకి ఈ వీక్లో టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక 26,200 లెవెల్స్ కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 1 to 2 వీక్స్ టైంలో. సో అలా కాకుండా ఒకవేళ ఏమైనా ఇక్కడ హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ కూడా మనకి 25,500 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్లో మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ దెన్ మనకి మార్కెట్లో కొంత పాజిటివ్ మూమెంటమే ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో 25,500 నుంచి 25,600 సో మనం సపోర్ట్ కింద తీసుకొని సో ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట ట్రేడ్. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే కనుక సో అప్ టు 26,000 లెవెల్స్ మనం ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఒకవేళ ఫాల్ వస్తే కనుక 25,500 నుంచి 25,600 సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్. ఒకవేళ ఈ రీజన్ టెస్ట్ చేసి మళ్ళీ కూడా రివర్సల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే లాస్ట్ వీక్లో మనం బ్యాంక్ నిఫ్టీ క్లియర్ కట్గా చెప్పుకున్నాం. నిఫ్టీ అయితే కనుక సో మనకి ఏదైతే సో రెసిస్టెన్స్ దగ్గర ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక ఖచ్చితంగా మనకి సో 52,000 లెవెల్ ఎప్పుడైతే లాస్ట్ వీక్లో బ్రేక్ అయిందో ఈ రీజన్ పైన కనుక సస్టైన్ అయితే కనుక మనకి ఇంకా ఆల్ టైమ్ హై టెస్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఈ లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో మంచి మొమెంటమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పుకున్నాం. సో నిఫ్టీ కొంత సైడ్ వేస్ 4 డేస్ నడిచినా సరే బట్ బ్యాంక్ నిఫ్టీలో కానీ మంచి మొమెంటం అనేది కనిపించింది అనమాట. సో మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం 53,000 నుంచి 53,300 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్రైడే రోజు అది కూడా బ్రేకే ఆల్ టైమ్ హై 54,000 లెవెల్ టెస్ట్ చేసింది అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక మనకి ఇప్పుడు సో సపోర్ట్ కింద యాక్ట్ చేసేది 53,000 లెవెల్ నుంచి 53,250 లెవెల్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మార్కెట్ ఏమైనా కరెక్ట్ అయితే ఈ రీజన్కి మళ్ళీ సపోర్ట్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. సో పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటే ఒకవేళ 54,000 లెవెల్ పైన సస్టైన్ అయితే ఈజీగా మనం 54,500 ఈవెన్ 55,000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ అయితే ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ నడుస్తుంది గైస్. సో సపోర్ట్ కింద మనం 53,000 లెవెల్ టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్స్ కనుక 54,000 లెవెల్ దగ్గర వస్తే కనుక మాక్సిమం మనకి 53,000 లెవెల్ మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ 250 పాయింట్స్ ఖచ్చితంగా సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మండే, ట్యూస్డే ఏమైనా హెవీగా ఫాల్ అయితే కనుక ఈ లెవెల్ దగ్గర మళ్ళీ రివర్సల్ వచ్చి మళ్ళీ 54,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కొంత పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్నాయి. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే ఈ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్టాక్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి బట్ ఈజీగా 5 to 6% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో మనకి నడుస్తుంది. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్లోనే మనకు నడుస్తుంది అనమాట. సో ఫ్రైడే రోజు కూడా చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. ఆల్మోస్ట్ 50-60 పాయింట్స్ ర్యాలీ కనిపించింది అనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాజిటివ్గా ఉంటే కనుక సో ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకుని ఒకవేళ ఈ లెవెల్ పైన ఉన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. 1350, 1380, 1400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈవెన్ ఇంకా పెరిగితే 1420 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే సో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ హెవీగా మూవ్ అయితే ఇండెక్స్లు హెవీగా మూవ్ అవుతాయి కాబట్టి ఇవి అంత హెవీగా మూవ్ అవ్వు అనమాట. సో ఒకవేళ ఏమైనా కరెక్షన్ వస్తే కనుక ఈ రీజన్లో కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు యాడ్ చేసుకోండి. 1300 నుంచి 1320 రీజన్స్, 1350, 1380, 1400, 1420 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 5 to 6% అప్ టు 8% దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 50 నుంచి 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట ఫస్ట్ స్టాక్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బిఎస్సి గురించి రీసెంట్ టైమ్స్ వీడియోస్లో కూడా చెప్పాను. అక్కడి నుంచి కూడా చాలా బాగా పెరిగిందనమాట. సో ఆల్మోస్ట్ 3,000 రూపీస్ స్టాక్ కాస్త లాస్ట్ 1 వీక్లో 1,000 పాయింట్స్ దాకా పెరిగి ప్రస్తుతం 4,000 లెవెల్ టెస్ట్ చేస్తుంది. సో మండే రోజు
అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి 500 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని. సో ఒకవేళ మండే 4000 పైన సస్టైన్ అయితే వెంటనే యాడ్ చేసుకోండి. లేదు పడుతుంటే కనుక 3700 లెవెల్ దగ్గర 3700 నుంచి 3750 లెవెల్స్కి ఒకవేళ పడితే కనుక ఈ రీజన్లో రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకొని 4000, 4250, 4500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫర్దర్గా కూడా మనకి ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ చాలా కాలం తర్వాత మంచి ర్యాలీ కనిపించింది. ఈ ర్యాలీని మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 500 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 500 పాయింట్స్ మన టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి BSE గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తుంది మనకి ఈప్యాక్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 250 రూపీస్ స్టాక్ కాస్త లాస్ట్ 2 వీక్స్లో మనకి 400 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం 400 టెస్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 352, 360, 365 ఈ రీజన్స్లో కోసం వెయిట్ చేయండి. లేదు ఒకవేళ మండే రోజు పాజిటివ్గా టర్న్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా మనం 425, 450 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే ఈవెన్ 480 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ప్రెసిడెంట్ అయితే కనుక కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ ఉందన్నమాట. ఒకవేళ మీకు రేపు కనుక 400 పైన సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకొని 50 నుంచి 80 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి గైస్. రేపు ఒకవేళ 400 టెస్ట్ చేసి ఏమైనా ఫర్దర్గా ఫాలో అవుతుంటే వెయిట్ ఫర్ 350 to 365 రీజన్స్ దాకా వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. 1 or 2 డేస్ వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. లేదు రేపు 400 రౌండ్ నెంబర్ బ్రేక్ అయితే కనుక వెంటనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఈ ప్యాక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి KPR మిల్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మంచి ర్యాలీ అనేది కనిపించింది. రేపు అబ్జర్వ్ చేయండి. రేపు ఒకవేళ 950 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ 940 నుంచి 950 లెవెల్స్ టెస్ట్ చేసింది. బట్ మంచి పాజిటివిటీ కనిపిస్తుంది. ఒకవేళ రేపు 950 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు పడిపోతుంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయండి. సో ఒకవేళ 950 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. 1050 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 900 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. రేపు ఒకవేళ మార్కెట్స్ ఏమైనా నెగిటివ్ ఉండి 950 బిలో వచ్చేస్తే ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అందువల్ల బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మ్యాక్స్ హెల్త్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 900 రూపీస్ స్టాక్ చాలా మంచిగా ర్యాలీ కనిపిస్తుంది. ఫ్రైడే రోజు షార్ప్ ర్యాలీ కనిపించింది. సో అందువల్ల అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే 1000 నుంచి 1030 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. 950 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 1100 సో 1150, 1200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్లో మూవింగ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ మనకి సో మోర్ దాన్ 100 పాయింట్స్ 10%, 12% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. అందువల్ల వెయిట్ చేయండి. ఒకవేళ పెరుగుతుంటే యాడ్ చేసుకొని, లేదు అనుకుంటే వెయిట్ ఫర్ 1000 to 1030 లెవెల్స్ దగ్గర రివర్సల్ కోసం వెయిట్ చేసి అప్పుడు యాడ్ చేసుకొని 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 1100, 1150, 1200 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది కూడా పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో ఇది మనకి మ్యాక్స్ హెల్త్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి కాంకార్డ్ బయోటెక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది అనమాట. ఫ్రైడే రోజు కూడా ఆల్మోస్ట్ 300 నుంచి 400 పాయింట్స్ ర్యాలీ అనేది కనిపించింది. మండే రోజు అబ్జర్వ్ చేయండి. 2500 పైన సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 2750, 3000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే షార్ప్ ర్యాలీ ఫ్రైడే రోజు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే. అందువల్ల వెయిట్ చేసి ఒకవేళ మండే రోజు ఈ 2500 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకుని, ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. సో ఇది మనకి కాంకార్డ్ బయోటెక్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్. ఫస్ట్ వన్ మనం ICICI బ్యాంక్ డిస్కస్ చేసాం. 5 to 6% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. BSE మంచి పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఒకవేళ 4000 లెవెల్ బ్రేక్ అయితే కనుక సో 4250, 4500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ ప్యాక్ కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉందన్నమాట. KPR మిల్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ రెసిస్టెన్స్ పైన 950 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మ్యాక్స్ హెల్త్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ప్రస్తుతం పాజిటివ్గా మూవ్ అవుతుంటే కనుక యాడ్ చేసుకుని, ఈవెన్ కాంకార్డ్ బయోటెక్ కూడా సో మంచి పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది అనమాట. సో ఇంకా కూడా మనకి పెరిగే ఛాన్స్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాయి. ఇటువంటి స్టాక్స్ మీకు ప్రియర్గా కావాలనుకుంటే మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ లాస్ట్ ఏదైతే 20 డేస్లో మేము ఈ సెప్టెంబర్ మంత్లో మోర్ దాన్ 60% రిటర్న్స్ ఈవెన్ షార్ట్ టర్మ్లోనే తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అనేది అవ్వచ్చు గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు గైస్. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.